కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ అయ్యారు 2006 బై ఎలక్షన్లో. అప్పటి నుంచి ఈ శకుని ఫ్యామిలీ మమ్మల్ని హరీష్ను కానీ నన్ను కానీ ఇబ్బంది పెట్టుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తే ఇంకా హర్ట్ అయ్యి బయటికి రావాల్సి వచ్చింది. ఆయన ఒకడే ఇంతమందిని పార్టీ పరంగా ఇబ్బందులు చేశాడు, కుటుంబ పరంగా ఇబ్బందులు చేశాడు, అన్ని రకాల ఇబ్బందులు చేసేసింది. ఏం జరుగుతుందో పెద్ద ఆయనకు తెలియదు, మేమైనా చెప్పి బాధ పెట్టలేము, వీళ్ళు బయట చేసేది అట్లా ఉంటుండే. కేటీఆర్ ఉన్నారు, కవిత ఉన్నారు, మీ ఓన్ వాళ్ళే కదా, మరి వాళ్ళతో చెప్పలేదు మీ ఇట్లా జరుగుతుంది, నాకు అన్యాయం జరుగుతుంది. కేటీఆర్ కవిత 2005 వరకు వాళ్ళు అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు 2006లోనే వచ్చారు. వచ్చాక కూడా ఇంకెట్లా అయిపోయింది, వీళ్ళు చెప్పిందే వేదం అనేటట్టు వాళ్ళని కూడా అట్లా మౌల్డ్ చేసేసి. చెప్పాను కదండి, మన్నార్గూడ్ మాఫియా ఎంత పవర్ఫుల్లో, ఇక్కడ ఈ కుదురుపాక మాఫియా అనేది అంత పవర్ఫుల్. ఎప్పటిదాకా నడుస్తుందో అంటే ఇప్పుడు తమిళనాడులో జయలలిత గారు ఎట్లా పోయినారు, శశికళ నడిపితే ఇక్కడ ఈ కుదురుపాక మాఫియాకు కూడా శశికళనే హెడ్ కదండి. అవునండి, సంతోష్ వాళ్ళ అమ్మ పేరు శశికళనే. అయితే మరి ఈమె ఏందో కవిత మంది లిక్కర్ స్కామ్ నిజమేనా? ఈ మీలాగే నేను వింటున్నాను, మనందరం చూస్తున్నాం కదా. మీలా మేము వేరే, మీరు వేరే మేడం. మేమేమో పేపర్లో చదువుతాం, టీవీలో చూస్తాము. మీరు ఇంకా కొంచెం ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకొంచెం ఆ ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది మొత్తం ఫైళ్ళతో సహా వచ్చేస్తాయి మీ దగ్గరికి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఇంట్లో కూర్చున్నా కూడా ప్రగతి భవన్లో ఈరోజు కేసీఆర్ ఏం కూర తిన్నాడు, కవిత ఏం కూర తిన్నది మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది మీకు. కూడా అక్కడ ఏం జరిగినా మొత్తం వచ్చేస్తుంది మీకు, అవునా కాదా? అవునండి, అందుకని దాంతో ఆడుతుంది. అక్కడ కూడా నా అభిమానులు ఉంటారు కదా, అభిమానులు ఉంటారు కదా నాకు కూడా. ఇప్పుడు మీరంటే అభిమానించే వాళ్ళు చాలా మంది ప్రగతి భవన్లు ఉన్నారు కూడా. అయితే తెలియదు మీకు లిక్కర్ స్కామ్లో కవిత ఉందా లేదా అని? లిక్కర్ స్కామ్ల కవిత ఉంది అనే ఆరోపణలతోటి కేసీఆర్ గారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది 100% నిజం. కేసీఆర్ గారికి తీవ్ర ఒత్తిడి అవుతుంది, మానసిక క్షోభ అవుతుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి కానీ ఆయన గవర్నమెంట్కి కానీ ఇబ్బందికరమయ్యే పరిస్థితి ఈ లిక్కర్ స్కామ్. ఈ గతంలో ఎన్ని తీవ్రమైన ఇబ్బందులు వచ్చినా, ఒడిదొడుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా కేసీఆర్ గారు ధైర్యంగా ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు అట్లా ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఈ దిక్కుమాల లిక్కర్ స్కామ్ వచ్చింది. ఈ లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నది అనే ఆరోపణ రావడానికి సూత్రధారి కూడా ఈ శకునే. మరి గ్రహించలేదా మేడం, నేను మోసపోతున్నా, నా అడ్డం పెట్టుకొని శకుని మామ ఇట్లా చేస్తున్నా అని చెప్పి కవితమ్మ అర్థం చేసుకోలేకపోయిందా? లేదండి, శకుని ఎట్లా చేస్తాడు అని అంటే, ఇంకా ఈ తర్వాత కేటీఆర్ అవుతాడా సీఎం, హరీష్ రావు అవుతాడా సీఎం, ఎవరైతారో ఏమో, మన జాగ్రత్తలో మనం ఉండాలి, మనం కూడా దోసుకోవాలి, మనం కూడా ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి, ఎంపీలను కొనుక్కోవాలంటే డబ్బులు ఉండాలంటే ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే ఈజీ మనీ వస్తుంది అనే దాంట్లో అట్లా చేస్తాడు. కాబట్టి అందులో ఆ సాలగూడలో కవిత చిక్కుకుంది. మరి హరీష్ రావు సపోర్ట్ ఎంతవరకు ఉంది మీకు? ఒక మర్దిగా సపోర్ట్ ఉంటుంది, టీఆర్ఎస్ నాయకునికి ఉండదు. నాకు ఆయన వేరే పార్టీ, నేను వేరే పార్టీ కాబట్టి ఆబ్వియస్గా ఉండదు, ఒక మరిది ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది కాబట్టి, ఇప్పుడు బీఆర్ఎస్లోకి మీరు ఏ పార్టీ లేరు కాబట్టి మీరు పిలిస్తే వెళ్తారా? వెళ్ళాలి. డైరెక్ట్ కవిత ఫోన్ చేసి రమ్మంటే అస్సలు మీ బాబాయ్ ఫోన్ చేసి పోనీ శకుని మామ రమ్మంటే అమ్మ రా అంటే శకుని మామ నా గేట్లకు ఎంటర్ అయ్యే క్వాలిటీస్ కూడా వాడికి లేవు. గేట్లకి ఇంటికి ఎంటర్ అవుతారు మేడం, ఫోన్లో మాట్లాడతారు మీతో. నేను ఫోనే లిఫ్ట్ చేయ కదండి, నా నెంబర్ నుంచి మాట్లాడతాడు పొరపాటున, నేను కట్ చేస్తా కదా కాల్. మీ ఫోన్ కాబట్టి మీ నెంబర్ నాకు దగ్గర ఉంటుంది కాబట్టి లిఫ్ట్ చేస్తా, మీరు అట్లా వాడితో మాట్లాడిస్తే కట్ చేస్తా. ఆయన నుంచి అయితే పోరు మీరు అడిగి. అసలు ఆయన నా ఎడమ కాలు చెప్పు కింద దుమ్ముతోటి సమానం అండి. ఇంకా మాట్లాడక ఓకే శకుని ఇంత క్లారిటీ చెప్పింది. ఒకవేళ నేను అన్నట్టుగా పార్టీల నుంచి మీరు అనుకున్న ఆ శకుని పక్కకి వెళ్ళిపోతే మీరు ఆ పార్టీలతో కలవడానికి ఇష్టపడతారా? అది జరగని పని అండి. అంటే మీకు నచ్చని వ్యక్తి అక్కడ ఉన్నారు, శకుని అన్నారు, సంతోషం. శకుని అక్కడి నుంచి జరగడము జరగని పని. ఒకవేళ జరుగుతే అది జరగని పని, అంత క్లారిటీ జరగని పని అండి. అది తమిళనాడులో ఏమైంది, జయలలితనే మీదికి పోయింది, శశికళ ఎక్కడ ఉంది, వాళ్ళు జరిగినరా? జయలలిత గారికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా వాళ్ళకి దగ్గర? ఎవరున్నారు? పోయస్ గార్డెన్ ఎవరి పరం అయిపోయింది. అట్లాగే ఇక్కడ ప్రగతి భవన్ కూడా
పోయిస్ గార్డెన్ అంటే మన సికింద్రాబాద్ ఇక్కడ ఉన్నది మన హైదరాబాద్ లో అదేనా మేడం పోయిస్ గార్డెన్ అంటే కాదండి, తమిళనాడులో ఉంది. ఇక్కడ ఇది కూడా కబ్జా చేసినట్టు కదా మేడం, అది అవునా? అవునంటున్నారు. మేమంటే అవును అంటున్నారు, అవును అనే రావాలి, మీరు కూడా అట్లాంటి ఎట్లా మేడం? అంటే నాకు అథెంటిక్ గా తెలియాలి కదండి, తెలియంది నేను ఎట్లా అంటాను? సరే అది పోనీ కానీ మీ మ్యారేజ్ ఏ సంవత్సరంలో అయిందన్నారు? 94 అండి. 94. అప్పుడు 94. అప్పుడు మీ పెళ్లికి విఐపీలు ఎవరెవరు వచ్చారు? ఒక చంద్రబాబు గారు తప్ప అందరు వచ్చిండ్రండి. అవునా? అంత అంటే మీ నాయనని చూసి చంద్రబాబు పిలవలేదా? కేసీఆర్ చూసి ఆగురాబాయ్ మీ నాయనని చూసా కేసీఆర్ చూసా? ఇద్దరిని చూసండి, అవునా? ఇద్దరిని చూసి. ఇప్పుడు నాకు చెప్పండి, చంద్రబాబు పిలవలేరా? ఆయన ఎందుకు రాలే? ఏమోనండి మరి అప్పుడు ఏముండేనో. మేమంటే రాలే, మాకైతే పిలవలేదు కాబట్టి మేము రాలే. ఇప్పుడు చంద్రబాబు కూడా నా పిలవలేదు. కొడుకు పెళ్ళికి పిలుస్తాను మిమ్మల్ని. కొడుకు పెళ్లికి వద్దు తీవా? పెద్ద కొడుక చిన్న కొడుక? పెద్ద కొడుకు పెళ్లికి. ఓకే డన్. ఇద్దరు కొడుకుల పెళ్ళికి ఇద్దరిని పిలుస్తాను. కప్పజలు పార్సల్ తీసుకుపోవచ్చు కదా మేడం వచ్చి? అప్పుడు ప్రగతి భవన్ నుంచి ఎంతమంది వస్తారు? చూడాలి అప్పుడు. అప్పుడు మీరు అనుకున్న ఆ షొక్కుని అంటే పిలువారా? ఆలయం పిలువారా? ఇందాక నా ఎడమకాల్ చెప్పు కింద పెళ్లి కూడా, దుమ్ముతో సమ పెళ్లికి. నా గేట్లకు ఎంటర్ అయ్యే క్యాలిబర్ లేని వాళ్ళు నా కొడుకు పెళ్ళికి నేను ఎట్లా ఆహ్వానిస్తా అండి? నా ఎడమకాలు చెప్పు కింద దుమ్ము అనుకున్న వాళ్ళని చెప్పు కింద దుమ్ము దులుపుకుంటాం కానీ దాన్ని రాసుకుంటామా? మంచి స్ట్రాంగ్ మొత్తం చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. ఇంత స్ట్రాంగ్ మహిళని ఎక్కడ చూడలేదు నేను, ఇంత స్ట్రాంగ్. అట్లా కాదు నిజంగా మేడం. మీ మీ ఏదో కొన్ని ఫామ్ హౌస్ ఏదో కొంచెం కబ్జాలో పెట్టినట్టు అంటున్నారు, కరెక్టేనా? దానికోసం ఏమైనా దూరం పెట్టింది? ఫామ్ హౌస్ కాదండి, నాకు ఒకటి క్వారీస్ ఉండే గ్రానైట్ ఏరియాలో ఓకే. ల్యాండ్ ఉంది. ఉమ్, నా ల్యాండ్లో అండర్ గ్రౌండ్లో గ్రానైట్ ఉంది. ఉమ్, అది ఉన్నది 2.5 ఎకరాలే. ఓకే. దాని పక్కకు గవర్నమెంట్ క్వారీస్ ఉన్నాయి. ఆ క్వారీస్ వీళ్ళు లీజుకు తీసుకున్నారు, ఈ శకుని అండ్ టీం వాళ్ళు. ఓకే. ఇబ్బంది చేసిండ్రు, ఎంక్రోచ్ అయ్యి అంత స్క్రాప్ అంతా పడేసి ఇబ్బంది చేసి. ఇది సీఎం అయినాకనా సీఎం కాకముందు? సీఎం కాకముందు నుంచే నడుస్తుంది, సీఎం అయినాక ఇంకా కంప్లీట్గా ఎక్కువ చేశారు. ఇప్పుడు నేను మీడియాలో మాట్లాడితే ఒక నాది కానీ అట్లా 1000 మంది కబ్జాలు అవుతున్నాయండి. మీరు అసలు మీరు వాళ్ళ రిలేషన్ నుండి మీరు తీసుకున్నారంటే మామూలు విషయం కాదు. మా మామూలు ఎంత పోతుందో మరి ఈ లెక్కన. అంతే కదా, అదే ఆ విషయమే ప్రజలకు తెలియాలని నాది నేను వెనక ముందో కాపాడుకుంటా. ఆ ఫైట్ చేసేంత సత్తా నా దగ్గర ఉంది. ఎట్లా తీసుకోవాలి, నాది నేను ఎట్లా కాపాడుకోవాలనేది నాకు ఉంది. కానీ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియాలి, నాన్ని ఇంత ఇబ్బందులు పెడితే తెలంగాణలో ఉన్న ఇక పేదవాళ్ళనందరినీ కూడా ఇట్లనే 1 ఎకరం ఉన్న వాళ్ళను ఏ రకంగా వాళ్ళకు ఇబ్బందులు చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకు సామాజికంగా అందరికీ తెలియాలి. కాబట్టి నేను అందుకే నేను కూడా ఇక్కడ చదువుకోలేదు మేడం, నాకు కూడా ఇక్కడ కబ్జా చేస్తారని చెప్పేసి. అవునా? యా. ఎవరు? వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. నువ్వు చేయకపోతే చాలు మందిది. నేను చేస్తాను పాపం తను చేసేటట్టున్నారండి. అట్లా మీరు ఇప్పుడు మీరు ఇంత అమాయకంగా మీరు చూస్తే అసలు మీరు చూస్తే మాత్రం అమ్మో ఆమె జోలికి పోతారా టైప్లో ఉంటారు మీరు చూస్తే. అవునా? మీ జాగానే కబ్జా పెట్టిండ్రు, ఇది మీకు కారు వెళ్ళలేదు. వాళ్ళు చేసే దృష్టికి పోలేదు. ఇది నేను ప్రెస్ మీట్ పెట్టినాక తెలుస్తుంది కదండి, అమ్మో ఈమె జోలికి పోవద్దని అంత టెర్రరిస్ట్ ఏం కాదండి నేను. ఎట్లా కనిపిస్తుంది మేడం? మంచిగా టాకింగ్ పవర్ బాగుంటుంది మేడం. దీనికి తెలియదా నీకు? టాకింగ్ పవర్ ఉంటుందిలే కానీ మేడం. అయితే దీని గురించి మాట్లాడదాం ఒకసేపు. ఈ కవితమ్మ గురించి, ఆమె అసలు ఎక్కడ కనబడలే. మొన్న ఈ స్కామ్ అయినప్పటి నుంచి, ఆమె మీద లిక్కర్ కేసు వచ్చినప్పటి నుంచి మొన్న ఒక్కసారి కనిపించింది మునుగోడులో గెలిచినప్పుడు. ఏదో మాట్లాడినట్టు ఉంది టీవీలో, మేము మా ప్రజలందరూ మా సపోర్ట్ ఉన్నారు, మా పార్టీకి సపోర్ట్ ఉన్నారని చెప్పేసి. అంతవరకు ఆమె ఎందుకు కనబడలేదు మేడం ఎన్ని రోజులు? మరి ఆమె ఏం లేనప్పుడు ఏమో కేసీఆర్ గారు ఇన్ఛార్జ్లు వేసిన వాళ్ళు వెళ్ళిండ్రు, ఈమెకి ఏ బాధ్యత అప్పచెప్పలేదు కాబట్టి కనపడలేదు. అసలు ఎక్కడ కనబడలేదు. వెళ్ళలేదు అంటే వెళ్ళలేదా? వెళ్ళలేదు. అప్పటికే వెళ్ళిపోయింది కాంగ్రెస్ నుంచి. నేను మునుగోడుకు వెళ్తే వేరే రకంగా ఉంటుంది. వెళ్తే ఏ పార్టీ తరఫున వెళ్ళేవాళ్ళు? కాంగ్రెస్ తరఫు నుంచి కదా. అసలు డిపాజిట్ అసలు 16,000 ఓట్లు ఏదో చిన్న బడ్జెట్ అండి అది. పాపం అంత తక్కువ ఏం రాలేదండి, 23 ఏమో వచ్చినట్టున్నాయి శ్రావంతికి. 23,000 చేంజ్ ఏమో వచ్చినట్టున్నాయి. ఎందుకంత ఘోరంగా ఓడిపోవడం కాంగ్రెస్? కర్నూలు సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టు అక్కడ శ్రవంత్ తోటంకి చాలా కారణాలు ఉన్నాయి. కారణాలు ఉన్నాయని తెలిసింది. ఇప్పుడు తెలిసాక మేము చర్యలు తీసుకునేది ఉందా, లేకపోతే లైట్ తీసుకుంటారా మళ్ళీ వచ్చే ఎలక్షన్ దాకా? లైట్గా ఎందుకు తీసుకుంటారండి, రెక్టిఫై చేసుకోవాలి కదా. రెక్టిఫై ఈ పాటిగా చేసుకోవాల్సింది. అన్నీ తెలుసు, సంగతులన్నీ తెలుసు, తెలిసినా కూడా గచ్చిపోయినారు, ఓడిపోయింది ఆమె. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ కూడా చూద్దాంలే అనుకుంటే మళ్ళీ అట్లే అవుతుంది. ఈసారి అట్లా జరగకపోవచ్చు. అందరూ కలిసి సమిష్టిగా, అంటే ఇంకా అప్పుడు సమిష్టిగా పనిచేయడానికి కూడా ఉండదు, ఎవరిది సీటు వాళ్ళే చేసుకోవాలి. కాబట్టి కాకపోతే స్థానికంగా అందరినీ సమన్వయం చేసుకోవాలి. ఈయన కొంచెం మార్పు వచ్చింది. ఈయన దూరంలో రాహుల్ గాంధీ ఆలోచించే ధోరణిలో మొన్న ఇప్పుడు ఇక్కడ స్పీచ్ చేసిండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో.
అప్పుడు బాగా తెలిసింది ఈయన బాగా స్ట్రిక్ట్గా ఉన్నాడు, పద్ధతిగా ఉన్నాడు, ఎవరైనా ఎంత సీనియర్ అయినా సరే ఉల్టా మాట్లాడితే తీసిపడైనా అన్నట్టుగా అన్నాడు. అవును ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా అవుతాడు ఈ మునుగోడ ఎలక్షన్స్ తర్వాత. అవును బాగా ఖర్చు పెట్టినంట కదా మేడం, పైసలు బాగా అందరూ. వాళ్ళు ఓటుకు 5,000 పైన ఇచ్చారంట టీఆర్ఎస్ వాళ్ళు. 4 గంటలు ఇలా 5 అంట. అట్లా ఏమోనండి, తులం బంగారాలు అన్నారు, 40,000 అన్నారు. కాంగ్రెస్ లేదండి. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కూడా ఇస్తున్నారు ఇయ్యాల పైసలు ఇలా, అందుకని ఒక్క రూపాయి కాంగ్రెస్ లేదు. వాళ్ళు అనలేదండి, ఉమ్. వేరే పార్టీ నాయకులు అన్నారు, ఉమ్. వేరే వేరే పార్టీలు అన్నారు. కాంగ్రెస్ అని మీరు మొత్తం ఎన్ని పార్టీలో పనిచేశారు మేడం? ఎన్ని పార్టీలో పనిచేయలేదండి. నేను పనిచేసింది ఒక పార్టీ, ఫస్ట్ టీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి తర్వాత ఇక్కడికి వచ్చాను అంతే. టీఆర్ఎస్ మీకు అప్పట్లో ఏం పోస్ట్ చేయాలి? ఎమ్మెల్యే టికెట్ అడిగారా మీరు? నేను అడగలేదండి, బాబాయ్ కాబట్టి నేను సపోర్ట్ చేశాను. హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేసిండ్రు 2009లో. ఎక్కడి నుంచి? కరీంనగర్ నుంచే. కరీంనగర్ ఆల్రెడీ వీలే కదా ఉన్నది, మొత్తం కంచుకోట కదా కరీంనగర్ కేసీఆర్. అంటే అప్పటి వరకు కేటీఆర్ కవిత ఇంకెవరు లేరు కదండి, అప్పుడే కేటీఆర్కి ఇచ్చారు కదా సిరిసిల్ల 2009లో. అంటే మీకు అడిగారు, మీ హస్బెండ్కి అడిగారు ఎమ్మెల్యే టికెట్? నేను అడగలేదండి, నేను అడగలేదు. మీ హస్బెండ్కి అడిగారు? హస్బెండ్కి ఆయనకు ఇంట్రెస్ట్ ఉండే, ఆయనకు కావాలని నేను కూడా అడగలేదు బాబాయ్ని. ఆయనకు కావాలని ఇంట్రెస్ట్ ఉండే, కాకపోతే విజయశాంతి గారు వస్తారన్నారు, ఒకసారి కేసీఆర్ గారు పోటీ చేస్తారన్నారు, వాళ్ళు ఎవరు రాకుండా తను చేయాలనుకున్నారు. లాస్ట్ మినిట్లో వినోదన్నం తెచ్చి చేపించారు. ఒకవేళ మీ హస్బెండ్కి ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, ఎంపీ టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మన పార్టీ, మన ఇంటి పార్టీ, బాబాయ్ మనోడు అని పనిచేసాం ఏం ఆశించకుండా. కానీ ఏం ఆశించకుండా పని చేసినా కానీ వీళ్ళు మాకు ఎక్కడ థ్రెటన్ అవుతారు అనే దాంట్లో మొత్తానికే మమ్మల్ని సైడ్ చేసేస్తే వాళ్ళకి ఈజీ ఉంటుంది అనే దాంట్లో ఈ మాఫియా పనిచేసింది. చాలా మంది బయట సక్సెస్ అయినా మేడం వాళ్ళు మరి? ఏం సక్సెస్ అంటే ఇట్లా దోచుకోవడంలో సక్సెస్ అయిపోయింది అంతే, అదే కదా వాళ్ళకి కావాల్సింది అయినట్టే. అట్లెట్లా సక్సెస్ అయినట్టు అండి? మిమ్మల్ని పక్కన పెట్టడం తెలంగాణ తెచ్చుకున్నదే ఎందుకు? ఆ తెలంగాణ పేరు మీద దోసుకున్నారు వీళ్ళు, ఆ సొమ్ము దోసుకున్నది తెలంగాణ పేరు మీద దోసుకున్నారు వీళ్ళు. బందిపోట్లలాగా కూడా దోసుకోలేదు. అట్లాంటి దొంగతనం అయితేనన్నా గతి లేక దొంగతనం చేసిందంటారు. కానీ తెలంగాణ పేరు మీద 1,200 మంది విద్యార్థులు అమరులైనరు. ఆ కుటుంబాలు, అమరులైన కుటుంబాల పేరు మీద దోసుకున్న సొమ్ము కాదా ఇదంతా? అందులో ఎట్లా సక్సెస్ అయినట్టు అండి? ఎందరు ఆర్తనాదాలు ఉన్నాయి, ఎందరి తల్లుల కన్నీళ్లు ఉన్నాయి, ఎందరి తల్లుల కడుపు కోతున్నది. మా రాజకీయంలో అన్ని కబ్జా చేసుకుందాం అనుకున్నాం, చేసుకున్నాం. అది సక్సెస్ అన్నారండి. సక్సెస్ అని ఎట్లా అంటారు? కష్టపడి పనిచేసి రిజల్ట్ తెచ్చుకొని ప్రజలతోటి మెప్పు పొందినప్పుడు దాన్ని సక్సెస్ అంటారండి. అది పిచ్చోళ్ళు అంటారు, కష్టపడి సక్సెస్ చేసి ఇంత కష్టపడి సంపాదించారు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక పార్టీ సృష్టించి కొట్లాడి, ఆయన మైండ్ తోటి కొట్లాడిండా, కాల్జేలతో కొట్లాడిండా, ఎట్లనో కొట్లాడి అందరినీ సమన్వయం చేసుకొని అందరి సహకారంతో కొట్లాడి తెలంగాణ తెచ్చిన అని చూపించండి, అది సక్సెస్ అంటారు. కానీ 1,200 మంది అమరుల పేరు మీద, తెలంగాణ అనే అక్షరాల పేరు మీద దోసుకొని దాన్ని సక్సెస్ అంటారండి. దాన్ని రాజకీయం అన్నారు, సక్సెస్ అన్నారు, రెండు అన్నారు. సరే అదంతే కదా. అది ఏమంటారు, అది భూముల రిజిస్ట్రేషన్ ఏమంటారు పెట్టిన కొత్త పేరు, ధరాత్రి ఆ రాత్రి ఏదో పెట్టిండే భూమి రిజిస్ట్రేషన్, ధరణి. దాని గురించి అది కావాలని పెట్టినట్టు అందరూ అనుకుంటున్నాం మేడం, పబ్లిక్ అంతా. మేము అది నిజమేనా? పాత అకౌంట్లన్నీ వాళ్ళ అకౌంట్లలో వేసేసుకుంటున్నట్ట. ఒక్కొక్క ఎమ్మెల్యేలు అందరికి 100 ఎకరాలు ఉన్నాయంట కదా. అవునా మేడం? 100 తక్కువ అండి, ఎక్కడ 100 తక్కువ. వాళ్ళ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ స్థాయి వాళ్ళకే 20-25 ఎకరాలకు తక్కువ ఎవరికి లేదు. ఇంకా ఎమ్మెల్యేలకు ఏం పొందండి? ఇంకా మీరు 100లోనే ఉన్నారు. సస్తే అంత అది ఎవరు పోతుందో కూడా తెలియదు. ఎందుకు ఇంతగానో మీరు ఇందాకే అన్నారు కదా, అది సక్సెస్ అని అంటే దోసుకోవడం వాళ్ళే అది అని. అట్లాగే వీళ్ళు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు వీళ్ళు సరి చేసుకుంటున్నారు. రేపు కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తారో ఇవ్వరో, ఇచ్చిన గెలుస్తామో గెలవమో, మరి దోసుకున్నదంతా దోసుకున్న విషయం ఆయన తెలుస్తుంది, తెలుస్తుంది. కానీ గచ్చిపోయిందుకున్నారంటే వీళ్ళు టైట్ చేయనికే రేపు మీరు కొంచెం ఓకర్ మాట్లాడినంటే అది కేసు బయటకు వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.